అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గదా! వాళ్ళదైతే బాసర. సో, సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుందామని ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళినాం. ఆ రోజు కార్తీక పౌర్ణమి. సో, చాలామంది దీపాలు వెలిగించిరన్నట్టు ఈవినింగ్. కొందరు స్వాస్తిక్ షేప్‌లో, కొందరు ఓం షేప్‌లో అట్లా టెంపుల్ అంతా దీపాలు పెట్టేసరికి ఫుల్ కలకలలాడింది. నాకైతే మంచిగా అనిపిచ్చింది. అండ్ ఆ రోజు గోదావరికి స్పెషల్ హారతి ఇద్దామని ఊరు వాళ్ళందరూ ఇట్లా హారతులు, కోలాటం చేసుకుంటూ డీజే పెట్టుకొని పంతులు వాళ్ళందరూ కలిసి ఎళ్ళిర్రు. అండ్ మేమెళ్ళేసరికి అక్కడ డెకరేషన్, ప్రవచనాలు అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా గోదావరి ఘాట్ దగ్గర ఇట్లా ఈవినింగ్ టైం అయితే ఫస్ట్ టైం వెళ్ళినాం. మంచిగా అనిపిచ్చింది. అండ్ ఈవినింగ్ స్నానాలు చేసుకునే వాళ్ళ కోసము, దీపాలు వెలిగించే వాళ్ళ కోసం ఇక్కడ లైటింగ్స్ అయితే ఇట్లా డిఫరెంట్‌గా డెకరేట్ చేసిర్రు. చాలా బాగుండే. ఆ రాత్రి కూడా చాలామంది జనాలుండే అనమాట. మీలో ఎంతమంది బాసర టెంపుల్ అండ్ గోదావరి ఘాట్ విజిట్ చేసిర్రో కామెంట్ చేయండి. మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే కాబట్టి చాలా టైమ్స్ వెళ్ళినాము. ఇంకా ఆ హారతి లేట్ అయిపోతుందని ఎవ్రీడే జరిగే హారతిలో పార్టిసిపేట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం.